మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి తెలుగు నుండి సెమిస్టర్ 1 నుండి మొదటి 7 పట్టాలు కూడా ర్యాపిడ్ రివిజన్ అయితే చూద్దామండి. ఈ ర్యాపిడ్ రివిజన్ అనంతరము మరలా సాయంత్రం మనము ఎంసీక్యూస్ ఉన్నాయండి. మొత్తం 90 ఎంసీక్యూస్ తయారు చేయడం జరిగింది. వాటిని కూడా చూద్దామండి. మరి ర్యాపిడ్గా ఒక్కొక్క సెమిస్టర్ని ఒకేసారి లేపేద్దామండి. ఆ విధంగా చేస్తేనే మనకి సిలబస్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అందుగురించనే వేగంగా వర్కౌట్ చేస్తున్నాను. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్దాము. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి ఛానల్ తప్పనిసరిగా సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మొదటి పాఠం పేరు ఆంధ్ర వైభవం. సో తెలుగుదనం వంటి తీయదనము లేదు అని అన్నది ఎవరు అంటే కర్ణశ్రీ, కలం పేరు కలిగినటువంటి జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం పాడరావు తెలుగువాడ గేయ సంపుటం నుంచి గ్రహించారు. ఆంధ్ర వైభవం గేయములో పేర్కొన్న నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర. ఆంధ్ర వైభవం గేయంలో ప్రస్తావించబడ్డ కథనరంగ వీరులు ఎవరు? రాణి రుద్రమదేవి, బాలచంద్రుడు. తెలుగు తల్లికి సొంపును కూర్చిన శిల్ప సంపద ఏది? హంపి నగర శిల్ప సంపద. ఆంధ్ర వైభవం గేయంలో పేర్కొనబడిన కవులు ఎవరు? తిక్కన త్యాగయ్య. తెలుగు జాతికి నూతన సంస్కృతిని ప్రసాదించింది ఎవరు? కందుకూరి వీరేశలింగం. తెలుగు భాషను ప్రజల భాషగా చేయడానికి పోరాడినది ఎవరు? గిడుగు వెంకటరామూర్తి. పాడరా ఓ తెలుగు వాడ, పాడరా ఓ కలిమి రేడ, పాడరా మన తెలుగు తేజస్సు భవ్య చరిత్ర దివ్య గీతము. ఈ పంక్తులను రాసినది ఎవరు? కొండేపూడి లక్ష్మీనారాయణ. తేనె పలుకులు తేనెలెలుకును తిక్కనార్యుని కవితలోన, రాలు కరిగే త్యాగరాయుని రాగసుధలో మునిగి తేనుగు. ఈ పంక్తులు ఆంధ్ర వైభవం గేయంలోనివి. ఈ ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశాన్ని కొండేపూడి లక్ష్మీనారాయణ గారు రచించడం జరిగింది. మరి ఆంధ్ర వైభవం కొండపూడి లక్ష్మి. ఓకే. వితంతు వివాహాలను, బాలికల చదువును ప్రోత్సహించినటువంటి సంఘ సంస్కృతి ఎవరు? కందుకూరి వీరేశలింగం. ఆంధ్ర వైభవంగా ఉండాలంటే కొండ మీద లక్ష్మి తాండవించాలి. ఆంధ్ర అంటే ఋషి కొండ, లక్ష్మి. నెక్స్ట్ వ్యవహార భాష వ్యాప్తిని కృషి చేసిన వారు గిడుగు రామమూర్తి. మరి ఈ కొండేపూడి లక్ష్మీనారాయణ గారి గేయ సంపుటాలు చూసినట్లయితే స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ, ఇవన్నీ కూడా స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ, ఇవన్నీ కూడా గేయ సంపుటాలు. అవి ఎవరు అంటే కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. ఇతను రాసినటువంటి పాఠ్యాంశం ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశంలో ఉంది. ఓకేనండి. మరి గేయంలో వేటికి ప్రాధాన్యం ఉంటుంది అంటే శబ్ద సౌందర్యానికి మాత్ర ఛందస్సుకి ప్రాధాన్యం ఉంటుందండి. ఆంధ్రావని శోభిల్లుడు అన్నపూర్ణ విశాలాక్షులు. ఆంధ్రావని శోభిల్లుడు అన్నపూర్ణ విశాలాక్షులు. ఈ గేయంలో కవి కందుకూరి రామభద్రరావు అండి. ఆంధ్రావని శోభిల్లుడు అన్నపూర్ణ విశాలాక్షులు అనే గేయాన్ని రచించింది ఎవరు అంటే కవి కందుకూరి రామభద్రరావు. మరి ఈ గేయంలో పేర్కొన్న నదులు ఏమంటే గోదావరి, కృష్ణా నదులండి. నెక్స్ట్ ఆంధ్ర సంస్కృతిని, చరిత్రను, పాలకుల కవుల ఘనతను అభినందించే విధంగా రూపొందించబడ్డ గేయమే ఆంధ్ర వైభవం అండి. మాత్ర ఛందస్సుతో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉండే ప్రక్రియ పేరే గేయం. ఆంధ్ర వైభవం గేయం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు భూములను సస్యశ్యామలం చేసే నదులు ఏవి అంటూ ఈ ఆంధ్ర వైభవం గేయంలో తెలియబడ్డాయంటే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార, నాగావళి, పెన్న, చిత్రావతి ఇవ్వండి. మరి ఆంధ్ర రాష్ట్రంలో విహార కేంద్రాలుగా విరాజిల్లుతున్న ప్రాంతాలు ఏవి అంటే అరకులోయ, బెలూమ్ గుహలు. ఈ బెలూమ్ గుహలు ఎక్కడున్నాయో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. హార్సిలీ హిల్స్, పాపికొండలు, లంబసింగి, విశాఖ తీరం, వంజంగి, మేఘాలకొండ ఇవన్నీ కూడా అండి. మరి తమ కుంచెతో చిత్రకళకు జీవం పోసిన వారు ఎవరు అంటే అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య. నెక్స్ట్ గోదావరి కృష్ణమ్మలు, గొప్పింటి తోబుట్టవులు, ఆంధ్రావని శోభిల్లుడు, అన్నపూర్ణ విశాలాక్షులు. గేయ రచయిత ఎవరు? ఈయన కందుకూరి రామభద్రరావు. నెక్స్ట్ ఆంధ్ర పాలనలో తెలుగువారికి ఉపకారం చేసిన మహనీయులు ఎవరంటే సర్ థామస్ మన్రో, కల్నల్ కాలిన్ మెకంజీ, సర్ ఆర్థర్ కాటన్, సిపి బ్రౌన్. వీళ్ళందరూ కూడా ఆంగ్ల పాలనలో తెలుగువారికి ఉపకారం చేశారు. నెక్స్ట్ వేమన పద్యాలు, వస్తు చరిత్ర, పల్నాటి వీర చరిత్ర, మను చరిత్ర, కళా పూర్ణోదయం, కపియత్తులు, బైబిల్ కథలు మొదలైనటువంటి ఎన్నో గ్రంథాలు ప్రచురితమవటానికి కృషి చేసిన వారు ఎవరంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అండి.
సిపి బ్రౌన్ అంటాం కదా, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు భాషా దినోత్సవం ఈ తేదీన జరుపుకుంటారు అంటే ఆగస్టు 29. ఇక్కడ నుంచి గ్రామర్కి వస్తుందండి. మొదటి పాఠంలో గ్రామర్కి వెళ్తున్నాము. తొందర ఎందుకు, తొందర ప్లస్ ఎందుకు, తొందర ఎందుకు, అత్వసంధి. ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి ఎత్వసంధి. ఏమి ఇకారం వచ్చింది, ఎత్వసంధి. ఓలలాడిన, ఓలు ప్లస్ ఆడిన, ఓలలాడిన, ఎత్వసంధి. వాలలు, సారీ అండి ఇక్కడ బాపడలేదు, వాలలు ప్లస్ ఆడిన, ఓలలాడిన, ఎత్వసంధి. జగానికంతా అంటే జగము ప్లస్ అంతా, జగానికంతా, ఎత్వసంధి. అదేమిటి, అది ప్లస్ ఏమిటి, అది ఏమిటి, అదేమిటి, ఎత్వసంధి. వచ్చిరిప్పుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు, వచ్చిరిప్పుడు, ఎత్వసంధి. దేశం ఉండగా, దేశము ప్లస్ ఉండగా, దేశం ఉండగా, ఉత్వసంధి. దేశము ఊ ఉత్వసంధి. విరామం ఎరుగుక, విరామము ప్లస్ ఎరుగుక, విరామము ఊ ఉత్వసంధి. మనుజులు లేనని, మనుజులు ప్లస్ ఏనని, ఉకారం వచ్చింది కాబట్టి ఉత్వసంధి. చాలకున్న, చాలక ప్లస్ ఉన్న, చాలకున్న, ఇక్కడ అకారం వచ్చింది కాబట్టి అత్వసంధి. ఒకంత, ఒక ప్లస్ ఇంత, ఒకంత, ఇక్కడ అకారం వచ్చింది కాబట్టి అత్వసంధి. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు, నా అకారం, నాలో అకారం ఉంది, అత్వసంధి. ఇక్కడ సమాసాలండి. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును, ద్వంద్వ సమాసం అండి. నలుదిక్కులు, 4 అనే సంఖ్య గల దిక్కులు కాబట్టి సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగుణ సమాసం. అన్నదమ్ములు, అన్నయ్యను తమ్ముడియును, ద్వంద్వ సమాసం. అష్టదిక్పాలకులు, అష్ట అంటే 8 అనే సంఖ్య గల దిక్పాలకులు ఉన్నారు కాబట్టి అష్టదిక్పాలకులు, ద్విగుణ సమాసం. భవ్య చరిత్ర, ఇక్కడ నుంచి సమాసాలు వేరే మారుతాయండి. మరి భవ్య చరిత్ర, భవ్యమైనటువంటి చరిత్ర. ఎలాంటి చరిత్ర, భవ్య. ఇక్కడ ఈ భవ్య అనేది చాలా ఉన్నతమైన అని అర్థం అండి. ఇక్కడ పూర్వపదంలో ఉంది కాబట్టి, విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పసిడి పంటలు, మరి పసిడి అంటే బంగారం, ఉపమానం, ఇది పోలిక. సో పసిడి వంటి పంటలు, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అండి. తెలుగు తల్లి, తెలుగు అనడి తల్లి, ఇక్కడ పోలిక ఉంది కాబట్టి రూపక సమాసం. తల్లి తెలుగు, తెలుగే తల్లి, తెలుగు అనేది తల్లి, రూపక సమాసం. సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింపచేయాలి. సాహిత్యం అనేది జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింపచేయాలి అని చెప్పింది విశ్వనాథ సత్యనారాయణ అండి. మరి ఈయన ఒక సూక్తిని చెప్పడం జరిగింది. ప్రతి పాఠానికి ఒక సూక్తి అయితే ఉంటుంది. సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింపచేయాలి అని చెప్పింది విశ్వనాథ సత్యనారాయణ. మరి రెండో పాఠం అండి. మరి ఈ మాతృభూమి అనే పాఠ్యాంశం కథా నిలయం దీని నుండి గ్రహించబడినది. దేశ సేవ చేయాలనే పట్టుదలతో ఆర్మీలో చేరినది ఎవరు అంటే వీర. పట్టుదల ఉన్న తల్లిదండ్రుల కోరిక మేరకు ఆర్మీలో చేరలేకపోయినది సుధీర్. వీర అయితే చేరలేకపోయింది సుధీర్ అండి. చూడు నాన్న, నువ్వు ఒక్కడవే మాకున్నది, నువ్వు మనల్ని వదిలి వెళ్ళిపోతే మేమేం కావాలి అని పలికినది సుధీర్ తల్లి పద్మజ. సుధీర్ తల్లి పద్మజ. వీళ్ళు కాకపోతే మరెవరు దేశానికి సేవ చేస్తారు? యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి అని పలికింది ఎవరు అంటే వీర తండ్రి రోసయ్య. అందుకే వీరాని పంపించాడు అనమాట అక్కడికి. దేశము మట్టి కాదనుచు దేశమటన్న మనుష్యులన్న సందేహము నిచ్చిపోయిన మనిషి మహాశయుడప్ప రాముడు. ఈ పద్యం రాసిన కవి ఎవరంటే ఎస్టి జ్ఞానానంద కవి. ఎస్టి జ్ఞానానంద కవి. మరి 2021వ సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినటువంటి భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారి ఎవరంటే బిపిన్ రావత్ గారు అండి. బిపిన్ రావత్ గారు 2021వ సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నెక్స్ట్, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాలను ప్రవేశపెట్టి కృషి చేసిన వారు ఎవరు అంటే బిపిన్ రావత్ అండి. బిపిన్ రావత్. నెక్స్ట్, తలచినంతని తన్మయత్వము కలిగి తీపునందుచు పీయూస తెలుగు భాష. తలచినంతని తన్మయత్వము కలిగి తీపునందించు పీయూస తెలుగు భాష. ఈ పద్య పంక్తులు ఎవరివంటే విశ్వనాథ సత్యనారాయణ గారివి. విశ్వనాథ సత్యనారాయణ గారివి. మీరు చూస్తున్నది ఇదంతా కూడా ర్యాపిడ్ రివిజన్ అండి. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు ఆంధ్ర వైభవం అని చెప్పి చూస్తున్నారు కదా, ఇది కూడా తయారు చేయడం జరిగిందండి. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా టచ్ చేస్తూ ఒక మెటీరియల్ అయితే తయారు చేయడం జరిగిందండి. మరి ఇక్కడ మీరు చూస్తున్నారు అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఇలా A to Z కథలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు, వ్యాకరణ అంశాలు, అదేవిధంగా పాఠ్యాంశంలో టెక్స్ట్ బుక్ ఫ్రంట్ ఉంటాయి కదండి, పాఠ్యాంశ అంశాలు వీటన్నింటినీ కూడా తెలియజేస్తూ పూర్తిగా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ పాఠ్యాంశంలోని అంశాలండి. ఇక్కడ పాఠ్యాంశ విషయాలు కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పాఠ్యాంశంలో ఇది ఎవరన్నారు, వాళ్ళు వీళ్ళతో ఏమన్నారు, ఇలా అన్ని విషయాలు కూడా తెలియజేస్తూ కూడా నోట్స్ అయితే తయారు చేశాను. మరి ఈ వీడియో కూడా కావాలంటే తప్పనిసరి అయితే కామెంట్ అయితే చేయండి, సార్ మెటీరియల్ కూడా వీడియో చేయండి అని. సో మీరు కానీ కామెంట్ చేస్తే మాత్రం ఇది కూడా నేను వీడియో చేసి పెడతానండి. ఓకేనండి.
తలచనత్తని తన్మయత్వము కలిగి తీపు నందించు పీయూస తెలుగు భాష. ఈ పద్య పంక్తులు ఎవరివంటే విశ్వనాథ సత్యనారాయణ గారండి. తేట తెనియుట మా తెలుగు మాట, తేట వెన్నెల వెలుగులు తెలుగు నుడులు. ఈ పద్య పంక్తులు ఎవరివి అంటే నాలం కృష్ణారావు అండి. నాలం కృష్ణారావు. కన్నతల్లి ఉన్న ఊరు స్వర్గం కంటే గొప్పవి. మరి అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయంలో పేర్కొనబడినటువంటి మన్యం సూర్యులు ఎవరంటే మల్లు, గంటం, పడాలు. మరి సైనికుల యొక్క త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవాన్ని నిర్వహించే తేదీ సైనిక దినోత్సవం జనవరి 15. సైనిక దినోత్సవం జనవరి 15. ఇక్కడి నుంచి గ్రామర్కి వెళ్తున్నామండి. గ్రామం అది, గ్రామము ప్లస్ అది గ్రామం అది వస్తుంది. సమాజాభివృద్ధి, సమాజ ప్లస్ అభివృద్ధి, సమాజాభివృద్ధి సవర్ణ దీర్ఘ సంధి. మనం ఎవ్వరు, మనము ప్లస్ ఎవరు, మనం ఎవ్వరు ఉకారం వచ్చింది వస్తుంది. క్షమించండి, క్షమించండి ప్లస్ అని, క్షమించండి డి ఇకార సంధి. ఏమిటమ్మా, ఏమిటి ప్లస్ అమ్మ టి ఇకార సంధి అండి. వారెవ్వరు, వారు ప్లస్ ఎవరు, వారెవ్వరు సంధి. చారాలని, చారాలి ప్లస్ అని, చారాలని సంధి. పేరెందుకు, పేరు ప్లస్ ఎందుకు, పేరెందుకు సంధి. గొప్ప పుస్తకం, గొప్పదైన పుస్తకం. ఇక్కడ పుస్తకం ఎలాంటిది, గొప్పది. విశేషణ పూర్వపద కర్మధార సమాసం. ఎర్ర కల్వ, కలువ ఎలాంటిది, ఎర్రగా ఉంటుంది కాబట్టి ఎర్ర అనేది పూర్వపదంలో వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. తెల్ల పావురం, తెల్లదైన పావురం, విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. ఉన్నత వ్యక్తిత్వం, వ్యక్తిత్వం ఎలాంటిది, ఉన్నతంగా ఉంటుంది. ఉన్నతమైన వ్యక్తిత్వం, విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. ఆదర్శ భావాలు, భావాలు ఎలాంటివి, ఆదర్శంగా ఉంటాయి. సో ఆదర్శమైన భావాలు, విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. వీరమాత, వీరుని యొక్క మాత, వీరుని యొక్క కినికిని యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుష సమాసం. దేశభక్తి, దేశమనందు భక్తి, అందున్న సప్తమి తత్పురుష సమాసం. ఇక్కడ ఉపమాలంకారం అంటే ఏమిటి చూద్దామండి. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైనటువంటి పోలికని చెప్తే అది ఉపమాలంకారం. ఇక్కడ పోల్చబడే వస్తువు, దేన్నైతే పోల్చబడుతున్నామో ఆ వస్తువును ఉపమేయం అంటాము. మరి ఉపమానం పోల్చడానికి తెచ్చుకున్న వస్తువు. ఆమె ముఖము ఇక్కడ పోల్చబడే వస్తువు అండి. ఆమె ముఖము చంద్రబింబం వలె ఉంది అంటాం. మరి ఉపమేయము ఆమె యొక్క ముఖము. మరి చంద్రబొమ్మ అంటే పోల్చడానికి తెచ్చుకున్న వస్తువు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో చందమామని తెచ్చుకున్న ఉపమానం అది. అదేవిధంగా ఉదాహరణగా చూసుకున్నట్లయితే చినుకులు ముత్యాల్లో రాలుతున్నాయి. చినుకులు అనేవి ఇక్కడ ఉపమేయం అండి. మరి ముత్యాలు అనేవి తెచ్చుకున్నాం, పోల్చడానికి తెచ్చుకున్న వస్తువు ఇక్కడ ముత్యాలు కాబట్టి అది ఉపమానము, పోల్చడానికి తెచ్చుకున్న వస్తువు. చినుకులు ముత్యాలు రాలుతున్నాయి, ఇక్కడ ఈ చినుకులు ఉపమేయము, ముత్యాలు ఉపమానం. మరి ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదలాడాయి. ఆలోచనలు అనేవి ఉపమేయము, ఇక్కడ ముళ్ళు అంటే పోల్చడానికి తెచ్చుకున్న వస్తువు కాబట్టి ఉపమానము. ఉపమావాచకం అంటే ఇక్కడ వలె అని ఉంది కదా, ఈ వలె అనేది ఉపమావాచకము, ఉపమావాచకము. ఇక్కడ కదలాడాయి అనేది సమాన ధర్మం, కదలాడాయి అనేది సమాన ధర్మం. తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు సేవలు వరుచుకో అని సూక్తి చెప్పింది ఎవరు అంటే రామకృష్ణ పరమహంస. మరొకసారి చూద్దామండి. తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు సేవలు వరుచుకో, రామకృష్ణ పరమహంస. మూడో పటం అండి శతక సౌరభం. శతకానికి ఉండే నియమాలు ఏమిటి అంటే సంఖ్యా నియమం, మకుట నియమం, ఛందో నియమం. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రత కలిగి ఉండే వాటిని ఏమంటారు అంటే ముక్తకాలు అంటారు. జననీ జనకుల నినిగని పెంచిన దేవతలటం చెప్పే పెనుపము భక్తి. ఈ పద్యము విద్యార్థి శతకంలోనిదండి. విద్యార్థి శతకం, జననీ జనకుల నినిగని పెంచిన దేవతలటం. సో ఈ పద్యం అనేది విద్యార్థి శతకంలోనిది. గంట కాలము గడిచిన గతమునందును, గతము గతమే కానిది ఎట్లు కలిసి రాదు. గంట కాలము వృధాగాక గడపకీవు, విద్య నేర్చుకో బ్రతుకంతా వెలుగుపోవు. ఇది విద్యా శతకంలో ఉంది. విద్యా శతకం పెరుమల్ల మునప్ప దీనిలో ఉందండి. వినయయగు వివేక్ వెర్రవీగు జడుండు. ఈ పద్యం గల శతకం ఏది? ఎలా అడుగుతుంటాడండి, మనం కన్ఫ్యూజ్ పడద్దు అసలు. గంట కాలము విద్య, గంట జీవితంలో గంట సేపు చదువుకుంటే విద్య వస్తుంది. జననీ కొడుక విద్యార్థి. సో వినయయగు వివేక్ వెర్రవీగు జడుండు. మనుల మాట, మనులు ఉన్నవాడు విర్రవీగుతాడు. నిండు విస్తరాకు నిశ్చలంబుగా నుండు, ఏమి లేని విస్తర ఎగిరెగిరి పడును. ఈ వాక్యాలు పలికినటువంటి కవి ఎవరు అంటే మాచిరాజు శివరామరాజు. నిండు విస్తరాకు ఎవరికి వేస్తాం? శివరామరాజుకి వేస్తాం అన్నమాట. మాచిరాజు మాట మనుల మాట మకుటంగా కలిగిన శతకము, శతకకర్త మాచిరాజు శివరామరాజు. మనుల మూట శతకము. విశ్వహిత చరిత్ర వినరామిత్ర.
ఈ శతకము మిత్రాన్ని వచ్చింది కాబట్టి మిత్ర సాహస్త్రి శతకం అండి. దాశరథి కరుణ పయోనిధి ఈ శతకము దాశరథి శతకం. మాచిరాజు మనులమోట శతకము మనులమోట శతకం. నారాయణ శతకం నారాయణ శతకం. సో వాటి గురించి కూడా తర్వాత వస్తుందండి, అన్ని చూద్దాము నెమ్మదిగా. మధుర భాషతములు మాణిక్యముల వలె శృతిని అలంకరించి మతి వసించు మంజులములు గాని మాటలు నిలువవు విశ్వహిత చరిత్ర వినరా మిత్ర సహస్ర శతకం అండి. నందిపాటి శేషమాంబ రచనలు చూసినట్లయితే ఈ నాటకాలు నందిపాటి రామనాటకము, ప్రహ్లాద చరిత్ర నాటకము, శ్రీ తులసి మహత్య నాటకము, శ్రీకాళీయ మర్దన నాటకము, ఇవన్నీ కూడా నందిపాటి శేషమాంబ గారి రచనలు అండి. మరి ఈ నందిపాటి శేషమాంబ సాహితీ సేవలను తెలుపుతున్న గ్రంథం ఏదంటే ఆంధ్ర వాజ్మయ సూచిక. ఇక్కడ ప్యారడీ అనగా అర్థం ఏంటంటే అనుకరణ. ఒక పద్యాన్ని కానీ పాటలు కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసే రచననే ప్యారడీ అంటాము. విద్య ప్లస్ విద్యార్థి దీర్ఘం వచ్చింది, సవరణ తెరసింది. సూర్యోదయం సూర్య ప్లస్ ఉదయం సూర్యో ఓ ఏవో ఆర్లను గుణాలంటారు. ఓ సూర్యో వచ్చింది కాబట్టి ఒకారం వచ్చింది కాబట్టి గుణసంధి. గజేంద్రుడు గజ ప్లస్ ఇంద్రుడు గజే ఏ ఇక్కడ ఏ వచ్చింది ఇక్కడ ఓ వచ్చింది కాబట్టి గుణసంధి. మహర్షి మహా ప్లస్ ఋషి మహార్ ఏవో ఆర్ మహార్ కాబట్టి గుణసంధి. ఫలంబులు ప్లస్ ఊరక ఫలంబులూరక ఉత్తమ సంధి. చరణాభివాదం చరణ ప్లస్ అభివాదం చరణా అంటే సవర్ణ తెరసంధి. కట్టిన ప్లస్ కట్టినట్లే అత్వసంధి. గృహ ప్లస్ ఉపకరణం గృహో ఓ ఏవో ఆర్లో ఒకారం వచ్చింది కాబట్టి గుణసంధి. సతతాచారము సతత ప్లస్ ఆచారము సతతా దీర్ఘం వచ్చింది, సవర్ణ తెరసంధి. విశ్వహితం అంటే విశ్వము నాకు కిన్కిన్ యొక్క లోపలన్ కూ వచ్చింది కదా, కిన్కున్ కూ వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. సత్పురుష నివాసం అంటే సత్పురుషుని యొక్క కిన్కిని యొక్క షష్ఠి తత్పురుష సమాసం. పరోపకారం పరులకు ఉపకారం పరోపకారం కూ వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. గురు చరణములు అంటే గురువు యొక్క చరణములు షష్ఠి తత్పురుష సమాసం. అంతము లేనిది నై తత్పురుష సమాసం. మూడు అని సంఖ్య గల పదములు ద్విగ సమాసము. దొంగ భయం దొంగ వలన భయం వలనని కంటెంట్ పట్టి పంచమి తత్పురుష సమాసం. వలనని కంటెంట్ పట్టి. దివ్య జ్యోతి దివ్యమైన జ్యోతి అలాంటిది దివ్యమైంది అంటే విశేషణ పూర్వపద. ఇక్కడ లఘు అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరం అండి. గురువు అంటే 2 మాత్రల కాలంలో పలుకుబడే అక్షరం. ఒకే అక్షరం ఘనంగా ఏర్పడటాన్ని ఏకాక్షర గణం అంటామండి. మరి 2 అక్షరాల గణాలు ఉంటాయి, 3 అక్షరాల గణాలు ఉంటాయి, చూసుకోండి. మరి ఈ నా యాత్ర అనే పాఠ్యాంశం నా ఉత్తర భారతదేశ యాత్ర ఈ పాఠ్యాంశం దీని నుంచి గ్రహించడం జరిగిందండి. నా యాత్ర నా ఉత్తర భారతదేశ యాత్ర. మరి దేవులపల్లి కృష్ణమూర్తి గారి రచన ఏది అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలండి, చిన్న కన్ఫ్యూజ్ వస్తుంది. మరి దేవులపల్లి కృష్ణమూర్తి గారి యాత్ర రచన ఏది అంటే మా యాత్ర అండి. దేవులపల్లి కృష్ణ మా యాత్ర. ఏనుగుల వీరస్వామి గారి యాత్ర రచన కాశీయాత్ర చరిత్ర అండి. ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర చరిత్ర. చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి రచన కథలు గాథలు. బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశాలు అహింస శాంతి ప్రేమ. నెల్లూరు పట్టణం పెన్నా నదికి దక్షిణంగా ఉందండి. నెల్లూరు పెన్నా. వార్ధాక్య సమీపంలో గాంధీ మహాత్ముడు ఏర్పరిచినటువంటి ఆదర్శ గ్రామం ఏదంటే సేవాగ్రామ్. మూలాధార విద్య నేర్పు ఉపాధ్యాయులు తర్ఫీదు పొందే చోటు ఏదంటే వార్ధా గ్రామానికి సమీపంలో సేవాగ్రామం అండి. తాజ్మహల్ యమునా నది తీరంలో ఉందండి. తాజ్మహల్ షాజహాన్ భార్య స్మృతి చిహ్నంగా ఈ తాజ్మహల్ని నిర్మించాడండి. మధురా నగరి ఆగ్రా నుంచి 33 మైళ్ళ దూరంలో ఉందండి. ఆగ్రా నుంచి 33 మైళ్ళ దూరంలో మధురా నగర్ ఉందండి. కృష్ణుడు విహరించినటువంటి బృందావనం మధురాలో ఉంది. మధురా నగరంలో గల గీతా మందిరాన్ని కట్టించింది ఎవరు అంటే మధురా నగరంలో గీతా మందిరాన్ని కట్టించింది బిర్లా మహాశయుడు అండి. బిర్లా. మరి కుతుబ్ మినార్ 2వ భాగాన్ని నిర్మించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అండి. కుతుబ్ మినార్ 5 అంతస్తుల నిర్మాణం అండి. మరి ఢిల్లీ నగరంలో చూడదగిన ప్రదేశాలు. కుతుబ్ మినార్ ఎక్కడుంది? ఢిల్లీ. ఎర్రకోట ఎక్కడుంది? ఢిల్లీ. అశోకుని యొక్క స్తంభం ఎక్కడుంది? ఢిల్లీ. పార్లమెంట్ ఎక్కడుంది? ఢిల్లీ. రాజ్ఘాట్ ఎక్కడుంది?
రాజ్ఘాట్ ఎవరి సమాధి తెలుసో తప్పనిసరిగా కామెంట్ చేయండి. రాజ్ఘాట్ ఎవరి సమాధి? ఢిల్లీలో ఉంది. మరి హరిద్వార్ హిమాలయ పర్వత శ్రేణుల్లో కలదు. హిమాలయ పర్వత శ్రేణుల్లో మొదటి వరుస పర్వతాలనే శివాలిక్ పర్వతాలు అంటారండి. మొదటి వరుస పర్వతాలనే శివాలిక్ పర్వతాలు అంటారు. ప్రపంచంలో మిక్కిలి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం హిమాలయ పర్వత శ్రేణిలో కలదండి. గంగా స్నానఘట్టం గల ప్రదేశమే హరిద్వార్ అండి. మరి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బుద్ధుడు తన 5 శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు ఏది అంటే సారనాథ్ అండి. బుద్ధుడు సారనాథ్ 5 శిష్యులు. సద్ధర్మచక్ర పరివర్తన విహారం దీనిగా పిలువబడిన ప్రదేశం ఏదంటే సారనాథ్. సద్ధర్మచక్ర పరివర్తన విహారం దీని కింద పిలువబడిన ప్రదేశమే సారనాథ్. మరి బుద్ధుడికి జ్ఞానోదయమైన చోటు గయా, బుద్ధగయ అంటాం కదా, అదే బుద్ధుడు ధర్మోపదేశం చేసిన చోటు సారనాథ్ అండి 5కి. బులుసు వెంకటరమణయ్య ఉత్తర దేశ యాత్రలో చూసిన ప్రదేశాలు వరుసగా నడుతూ చూసుకోండి. ఇక్కడ దొరికేస్తున్నాం మనం. వార్దా, సేవాగ్రామ్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, మధుర, ఢిల్లీ, హరిద్వార్, సారనాథ్, గయా. మరి బులుసు వెంకటరమణయ్య ఉత్తర భారతదేశ యాత్ర ఎన్ని రోజులు చేశారంటే 21 రోజులు చేశారు. 21 రోజులు, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు 21 రోజులు. వారసత్వ దినోత్సవం అని ఏ రోజున అంటామంటే ఏప్రిల్ 18 వారసత్వ దినోత్సవం. ఏప్రిల్ 18 అండి. ఆటంజని కాంచే భూమి సురుండంబర ఈ పద్యాన్ని రాసింది ఆటంజని కాంచే అల్లసాని పెద్దన. ఎలా రాశారంటే మనుచరిత్రలో రాయడం జరిగింది. మనుచరిత్ర రచించింది అల్లసాని పెద్దన. గెలుపు నాదే కథలోని పాత్రలు రాజు భటుడు మాధవుడు. ఇక్కడ నుంచి గ్రామర్ వస్తుందని లేదని లేదు ప్లస్ అని ఉత్వసంధి. మరెక్కడ మరి ప్లస్ ఎక్కడ ఉత్వసంధి. వారందరూ వారు ప్లస్ అందరూ ఉత్వసంధి. ధర్మోపదేశం ధర్మ ప్లస్ ఉపదేశం గుణసంధి. శతాబ్దం శతా ప్లస్ శబ్దం సవర్ణ దీర్ఘసంధి. మహోన్నతం మహా ప్లస్ ఉన్నతం గుణసంధి. దేవాలయం దేవా ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘసంధి. శుభోదయం శుభా ప్లస్ ఉదయం గుణసంధి. మహలున్నది మహలు ప్లస్ ఉన్నది ఉత్వసంధి. ఆగకుండా ఆగకా ప్లస్ ఉండ అత్వసంధి. ఎర్రరాళ్ళు ఎర్రనైన రాళ్ళు విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. నది సవ్వడులు నది యొక్క సవ్వడులు షష్ఠి తత్పురుష సమాసం. పాడి పంటలు పాడియును పంటయును ద్వంద్వ సమాసం. మధురా నగరం మధుర అను పేరు గల నగరం సంభావన పూర్వపద కర్మధారి సమాసం. ప్రాచీనమైన పట్టణం విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. కర్తర వాక్యాలు అంటే కర్త ప్రధానంగా గల వాక్యాలనే కర్తర వాక్యాలు అంటాం. కర్మని వాక్యాలు కర్మ ప్రధానంగా గల వాక్యాలు. కర్మని వాక్యంలో బడు బడి అనేవి క్రియలను అనుసరించి ప్రయోగింపబడతాయి. ఇప్పుడు కర్తవ్య వాక్యం చూసుకున్నట్లయితే బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు. అదే కర్మని వాక్యం అంటే బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది. మరి ఇంకోటి కర్తవ్య వాక్యంలో ఎగ్జాంపుల్ శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు. కర్మని వాక్యం శ్రీకృష్ణదేవరాయల చేత కవులు పోషింపబడ్డారు. ఇది కర్మని వాక్యం. ఎవరు ఎక్కువ ప్రయాణిస్తే వారికి ఎక్కువ తెలుస్తుంది అని చెప్పింది పుల్లర్. ఎవరు ఎక్కువ ప్రయాణిస్తే వారికి ఎక్కువ తెలుస్తుందని చెప్పింది పుల్లర్. నెక్స్ట్ 5వ పటం అంటే సందేశం. కార్మిక వీరుల కన్నుల నిండా కనకనమండే గలగన తొనికే విలాపాగ్నులకు విషాదాసులకు ఖరీదు కట్టే సరాబులేడవి. ఈ గేయం రాసినది ఎవరు అంటే శ్రీశ్రీ. పదండి ముందుకు పదండి తోసుకు పోదా పైకి చెప్పాడు కదండి. అదేవిధంగా కార్మిక వీరుల కన్నుల నిండా కనకనమండే గలగలతోనికి విలాపాగ్నులకు విషాదాసులకు ఖరీదు కట్టే సరాబులేడవి అని చెప్పింది గేయం రాసింది శ్రీశ్రీ. ఘర్మజలానికి ఖరీదు లేదే. ఇక్కడ ఘర్మజలం అంటే ఏమిటంటే చెమట నీరు. గుర్రం జాషువా గబ్బిలం ద్వారా సందేశాన్ని పరమశివుడికి పంపించారండి. పరమశివుడికి సందేశం అనే పాఠ్యాంశం గబ్బిలం రచన నుండి తీసుకోబడింది. గుర్రం జాషువా సత్యహరిశ్చంద్ర నాటకానికి రాసిన పద్యాలు విశిష్ట ఆదరణ పొందాయండి. సత్యహరిశ్చంద్ర నాటకం గుర్రం జాషువా. పూర్తి వయసులో వలసిపోయిన చక్కని తైలుకైతుకున్. సో ఈ పద్యాన్ని రాసింది ఎవరంటే రఘునాథ నాయకుడు. మరి శ్రమజీవి పడుతున్నటువంటి కష్టాలను సందేశం పాఠంలో తెలియజేసింది ఎవరు అంటే గుర్రం జాషువా. మరి 1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రారంభించింది. 1911లో ప్రారంభించింది గురజాడ అప్పారావు. అన్య భాషపైని అధికారం అబ్బదు అంతుపట్టదేని సొంత భాష మొదలు నేర్వకున్న తొదయట్ల నేర్చురా వాస్తవము నారల వారి మాట. అన్య భాష గుర్తుపెట్టుకోండి. పద్యంలో ఏ లైన్లో అడుగుతాడో తెలియదు. అన్య భాష పైన అధికారం అబ్బదు.
నార్ల వెంకటేశ్వరరావు. బ్రతకవలేరా ఇంకా ముందుంటుందండి. బ్రతకవలేరా అని చెప్పినది గువ్వల చెన్నడండి. గువ్వల. కట్టు కట్టు మామయ్య గొర్రు అనే పాట అనేది జానపద గేయం అండి. అమల్ల దిన్నె గోపీనాథ్. అమల్ల దిన్నె గోపీనాథ్ అండి. జానపద గేయాల సేకరణకర్త గోపీనాథ్ అండి. ప్రపంచ శ్రామిక దినోత్సవం మే 1. మేడే శ్రామిక దినోత్సవం. క్షుధానల క్షుధా ప్లస్ ఆనల క్షుధానల సవర్ణ తెరిసింది. జన్మమిత్తి జన్మము ప్లస్ ఎత్తే జన్మమిత్తే ఉత్తసంది. భరతోర్వర తో ఓ భరత ప్లస్ ఉర్వర భరతోర్వర గుణసంది. భరతావని భరత ప్లస్ అవని సవర్ణ తెరిసింది. బ్రహ్మాండము బ్రహ్మ ప్లస్ అండము బ్రహ్మాండము సవర్ణ తెరిసింది. దిక్కరి దిక్కు ప్లస్ అరి దిక్కరి ఉత్తసంది. వానికెరుగా వానికి ప్లస్ ఎరుగా వానికెరుగా ఎత్తుసంది. చేరి ఉన్న చేరి ప్లస్ ఉన్న చేరి ఉన్న ఇక్కడ ఎకారం వచ్చింది కాబట్టి ఎడాగమం. విశ్వనాథుడు విశ్వమునకు నాథుడు కినుకుని యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుష సమాసం. రాష్ట్ర కీర్తి రాష్ట్రం యొక్క కీర్తి షష్ఠి తత్పురుష సమాసం. దక్షిణ భాగము దక్షిణమైన భాగము విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. భారతదేశము భారతము అని పేరు గల దేశము సంభావన పూర్వపద కర్మధారి సమాసం. భరతోర్వర భరత అని పేరు గల ఉర్వర సంభావన పూర్వపద కర్మధారి సమాసం. పోప వయస్సు పోప అయిన వయస్సు అంటే విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. నలుదిక్కులు 4 సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం. ఇది ధర్మభూమి ఇది కర్మభూమి పూజించనేమి. ఇది అంత్యానుప్రసాలంకారం అండి. మరి మొత్తం ప్రపంచం సంపదల కంటే మానవులే విలువైన వారు. మొత్తం ప్రపంచం యొక్క సంపద కంటే మానవులే విలువైన వారు అని చెప్పింది స్వామి వివేకానంద. 6వ పాఠం అండి పయనం. మరి ఈ పయనం పాఠ్యాంశంలో గంగన్న కుటుంబం నివసిస్తున్న ఊరు ఏది అంటే పాపంపల్లె. ఉన్న ఊళ్ళో పనులు లేక బతుకు తీరు కోసం వచ్చినామన్నా అని అన్నదెవరు గంగన్న. నా మాదిరి నువ్వే రైతువే మనందరిది రైతు వంశం మనల్ని మనమే కాపాడుకోవాలి అని గంగన్నతో పలికింది ఎవరు రామప్ప. గంగన్నకి రామప్ప దగ్గర పని కుదిర్చింది ఎవరు వెంకటస్వామి. కాలం ఇప్పుడు ఎట్లాగే ఉంటుందా మళ్ళీ వానాలు రాకపోతాయా అని గంగన్నను ఓదార్చినది ఎవరు నరసమ్మ అంటే గంగన్న భార్య. తెలుగు భాష మాండలికాలు మనం చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ. ఉత్తరాంధ్ర మాండలికాలు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇదంతా కూడా ఉత్తరాంధ్ర మాండలికానికి చెందుతుంది. మరి కోస్తాంధ్ర మాండలికాన్ని చూసినట్లయితే కోస్తాంధ్ర ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఇవన్నీ కూడా కోస్తాంధ్ర. రాయలసీమ అంటే ఆ 4 జిల్లాలు చూసుకోవాలండి చిత్తూరు కడప కర్నూలు అనంతపురం. మరి ఇక్కడ చరణ్ సింగ్ ప్రధాని ప్రయత్నాల ఫలితంగా కౌలుదారీ చట్టం అమల్లోకి వచ్చిందండి. కౌలుదారీ చట్టం అమల్లోకి చరణ్ సింగ్ ప్రయత్నాల ఫలితంగా వచ్చింది. జాతీయ రైతు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 23. జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23 చరణ్ సింగ్ జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకుంటాం. జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి అండి. మరి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని చెప్పింది ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఎంత చదివినా వ్యవసాయం వృత్తిగా ఎంచుకొని గ్రామానికి ఆదర్శంగా నిలిచిన యువకుడు ఎవరు అంటే ప్రసాద్. దేశభక్తి అనే కథలో ప్రసాద్ అండి. మరి జీవించడం కోసం చేసే ప్రతి పని గౌరవించదగినదే. నీలాగా చదువుకున్న వారు వ్యవసాయం చేయడం నిజమైన దేశభక్తి. ఈ వాక్యాలు అనేవి దేశభక్తి కథలోనివ్వండి. మరి ప్రపంచ వలస దినోత్సవం ఎప్పుడు? వలస దినోత్సవం మే 14 అండి. మే 14. అదే రైతు దినోత్సవం డిసెంబర్ 23. మరి దేశభక్తి ఈ కథలో పాత్రలు ఎవరంటే కోటయ్య ప్రసాద్ అండి. కోటయ్య ప్రసాద్. జీవితము ప్లస్ అంతా జీవితం అంతా అత్వసంది. మొలకెత్తాయి మొలక ప్లస్ ఎత్తాయి అత్వసంది. ఏముందని ఏమీ ప్లస్ ఉందని ఏముందని అత్వసంది. మనందరిది మన ప్లస్ అందరిది మనందరిది అత్వసంది. అయ్యయ్యో అయ్యా ప్లస్ అయ్యో అయ్యో ప్లస్ అయ్యో అత్వసంది. ఆమ్రేడు సంది అండి సారీ. ఔరౌరా ఔరా ప్లస్ ఔరా ఔరౌరా ఆమ్రేడుత. పెద్ద రైతు పెద్ద అయిన రైతు విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. పచ్చని పొలాలు పచ్చనైన పొలాలు విశేషణ పూర్వపద కర్మధారి. ఇక్కడ పచ్చ అనేది ఒక విశేషణం అండి. ఇది పూర్వపదంలో వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. ఒక్క క్షణం ఒక సంఖ్య గల క్షణం ద్విగు సమాసం. ఊరి దృశ్యాలు ఊరి అందరి దృశ్యాలు అందున్నన్ సప్తమి సప్తమి తత్పుర సమాసం. దారి ఖర్చులు దారి ఎందు ఖర్చులు దారి ఎందు ఖర్చులు అందున్నన్ సప్తమి. బతుకు తెరువు బతుకు కొరకు తెరువు కొరకునికై చతుర్థి తత్పుర సమాసం. వర్షాభావం వర్షం యొక్క అభావం వర్షం యొక్క అభావం వర్షాభావం యొక్క కింకిని యొక్క షష్ఠి తత్పుర సమాసం. ఇక్కడ ఆమ్రేడు సంధి యొక్క సూత్రం చూసినట్లయితే అచ్చునకు ఆమ్రేడుతము పరమగినప్పుడు సంధి తరచుగా వస్తుంది అవుతుంది.
అచ్చునకు ఆమ్లేడుతం పరమానవుడు సంధ్య నిత్యమా సంధ్య బహుళమా సంధ్య తరచుగా అని అడుగుతాడండి. అప్పుడు సంధ్య తరచుగా వస్తుందండి. భూతకాలిక అసమాపక్రియ, ఇక్కడ భూతకాలం అంటే జరిగిపోయింది, అసమాపక్రియ క్వార్తకం అంటామండి దాన్ని. తిని వెళ్ళి చూసి ఇలాంటి వాటిని మనం క్వార్తకం అంటాం. వర్తమాన కాల అసమాపక్రియ సత్రార్థకం అంటామండి. శత్రువు వర్తమానంలో ఉంటాడు, తింటూ వెళ్తూ చూస్తూ. భవిష్యత్ కాలిక అసమాపక్రియ చేదార్థకం అంటామండి. తింటే వెళ్తే చూస్తే పంటలు పండితే. నెక్స్ట్ అనుమతి ఇస్తున్నట్లు సూచించే వాక్యం అనుమత్యర్థక వాక్యం అండి, లోపలికి రావచ్చు అలాంటివి. ఆశీర్వచనాన్ని తెలిపే వాక్యం ఆశీర్వార్థక వాక్యం, ఆయుష్మాన్ భవ అంటాం కదా అది. ప్రశ్నతో కూడుకున్న వాక్యం ప్రశ్నార్థక వాక్యం, ఎప్పుడు ముగుస్తాయి పరీక్షలు మనకి అది. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం, అవునా అలా జరిగిందా ఇలా. చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యం నిషేధార్థక వాక్యం అండి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదంటాం కదా, ఇది నిషేధార్థక వాక్యం. పని అనేది మానవుని విచారాన్ని పోగొడుతుంది అని చెప్పింది. పని అనేది మానవుని విచారాన్ని పోగొడుతుంది అని చెప్పింది సిస్రో అండి, సిస్రో. మరి మొదటి సెమిస్టర్లో చివరి పాఠం అండి, తప్పనిసరిగా వీడియోని అయితే చూస్తున్నాను కానీ లైక్ చేయడం లేదు. మరి సాంఘిక మత దురాచారాలను మూఢ విశ్వాసాలను ఖండించి సరికొత్త తత్వాన్ని బోధించింది ఎవరు అంటే వీరబ్రహ్మం గారు. బనగానపల్లిలోని గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో గోపాలకుడ వీరం బొట్లయ్య పేరుతో వీరబ్రహ్మం పనిలో చేరారు. బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో గోపాలకుడిగా వీరం బొట్లయ్య పేరుతో వీరబ్రహ్మం గారు పనిలో చేరారు. గోపాలకుడిగా పనిచేస్తూ రవ్వలకొండ గుహలో కూర్చొని వీరబ్రహ్మం కాలజ్ఞాన తత్వాలు రాసుకునేవారు. గోపాలకుడిగా పనిచేస్తూ రవ్వలకొండ గుహలో కూర్చొని వీరబ్రహ్మం కాలజ్ఞాన తత్వాలు రాసుకునేవారు. వీరబ్రహ్మం గారి శిష్యగణం సిద్ధయ్య, కక్కయ్య, అన్నాజయ్య, ఆనంద భైరవ యోగి, రెడ్డప్ప స్వామి, వీళ్ళందరూ కూడా వీరబ్రహ్మం గారి శిష్యగణం. పెద్ద కామెర్ల గ్రామానికి చెందిన గోవిందమ్మను వివాహం చేసుకున్నది ఎవరు? గోవిందమ్మను వివాహం చేసుకున్నది వీరబ్రహ్మం. సంప్రదాయంలో ఉంటూనే సాంప్రదాయంపై తిరుగుబాటు చేసిన వ్యూహకర్త ఎవరు? పోతులూరు వీరబ్రహ్మం గారు. జానపద సాహిత్య సేకరణ కోసం తాను సంపాదించినంత దారిపోసిన జానపద సాహిత్య జ్యోతి ఎవరు అంటే నేదునూరి గంగాధరం. నేదునూరి గంగాధరం ఈయన ఎవరు? జానపద సాహిత్య జ్యోతి అండి. జానపద సాహిత్య సేకరణలో ప్రతి అడుగుజాడల్లో నడుస్తూ బంగారాన్ని విలువైన చీరలను తృణప్రాయంగా ఇచ్చేసినటువంటి మహాసాధ్వి ఎవరు అంటే గంగమాంబ. మరి మన దేశంలో జానపద సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలయాలు ఎక్కడున్నాయంటే, జానపద సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలయాలు పంజాబ్ రాష్ట్రంలో దేవేంద్ర సత్యార్థి గారిది, రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో నేదునూరి గంగాధరం గారిది ఈ గ్రంథాలయాలు. సొంత ఆస్తిని భార్య మెడలో పుస్తెలను అమ్మి జానపద వాజ్మయాన్ని సేకరించినటువంటి సాహితీమూర్తి ఎవరంటే నేదునూరి గంగాధరం. ఈయన రాజమండ్రిలో ఇతను గ్రంథాలయాన్ని స్థాపించారండి. ఇటు సున్నా అటు సున్నా మధ్యన నేనున్నా, నిలువుగీతగా ఒకటిగా నిలుచున్నా అని చెప్పుకున్న చిత్రకారుడు ఎవరు అంటే వడ్డాది పాపయ్య. మరి కరుణశ్రీ రచనలైనటువంటి పుష్ప విలాపం, ఉమ్మర్ ఖయ్యంలకు బొమ్మలు గీసింది ఎవరు? ఇక్కడ కరుణశ్రీ అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి అండి. ఈయన రచనలైనటువంటి పుష్ప విలాపం, ఉమ్మర్ ఖయ్యం వీటికి బొమ్మలు గీసింది ఎవరంటే వడ్డాది పాపయ్య అండి. మరి తిరుపతి వెంకట కవుల బాలల బొమ్మల భారతానికి బొమ్మలు గీసింది ఎవరు అంటే వడ్డాది పాపయ్య అండి. మరి వడ్డాది పాపయ్య చిత్రకళను గుర్తించి చందమామ, యువ పత్రికల్లో అవకాశం కల్పించింది ఎవరంటే ప్రముఖ నిర్మాత చక్రపాణి అండి. చక్రపాణి, చందమామ. దాదాపు 20 సంవత్సరాల పాటు తన బొమ్మలతో చందమామ పత్రికకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిన వారు ఎవరంటే వడ్డాది పాపయ్య గారండి. వడ్డాది పాపయ్య గీసినటువంటి 3 చిత్రాలు ఏంటంటే గంగావతరణం, శివపార్వతుల కైలాస వైభవం, శ్రీరామ పట్టాభిషేకం. నెక్స్ట్ యువ పత్రికలో బొమ్మలకే ప్రాణం వస్తే, యువ అనే పత్రికలో బొమ్మలకే ప్రాణం వస్తే పేరిట కార్టూన్లను గీసింది ఎవరంటే వడ్డాది పాపయ్య అండి. యువ వడ్డాది పాపయ్య. వడ్డాది పాపయ్యకి స్ఫూర్తిగా నిలిచిన వారు ఎవరు? రవివర్మ రవివర్మకి అంటారు కదా వడ్డాది పాపయ్య. మరి పేద బాలికలకు విద్య నేర్పడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహిళామూర్తి ఎవరు అంటే ఫాతిమా షేక్ అండి. పేద బాలికలకు ఫాతిమా షేక్ జన్మించిన సంవత్సరం 1831 జనవరి 9. మరి సావిత్రిబాయి పూలే ఫాతిమాలు అహ్మద్ నగర్లోని మేడం సింధియా ఫెరారీ మిషనరీ పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణ అయితే పొందారండి. సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్. ప్రభుత్వ అధికారిక ఉపాధ్యాయ శిక్షణలో
విద్యా శిక్షణ పొందిన తొలి ముస్లిం మహిళ ఎవరు అంటే ఫాతిమా షేక్ అండి. మరి తగిన విద్యార్హత పొంది ఆధునిక విద్యా బోధన చేసినటువంటి ప్రథమ ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఎవరంటే ఫాతిమా షేక్. వ్యంగ్య చిత్రం అంటే కార్టూన్, చిత్రకళలో నుంచి పుట్టి రవ్వంత హాస్యం, చిటికటి అతిశయోక్తి, చెంచాడు వ్యంగ్యం జత చేసి గీసేదే ఈ వ్యంగ్య చిత్రం కార్టూన్ అండి. మరి వ్యంగ్య చిత్రాలతో ప్రజలను చైతన్యవంతం చేయడానికి తన కళను ఉపయోగించినటువంటి చిత్రకారుని ఎవరంటే రాగతి పండరి. వ్యంగ్య చిత్రాలతో ప్రజలను చైతన్యవంతం చేయడానికి రాగతి పండరి. ప్రముఖ వ్యంగ్య చిత్రకారులు శ్రీ జయదేవ్ కార్టూన్లు రాగతి పండరిని ఆకర్షించండి. జయదేవ్ కార్టూన్లు అండి. మరి 1972లో రాగతి పండరి మొదటి కార్టూన్ ఆంధ్రజ్యోతి పత్రికలో ముద్రింపబడిందండి. రాగతి పండరి యొక్క మొదటి కార్టూన్ 1972లో ఆంధ్రజ్యోతిలో ముద్రితమైందండి. ఇదండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.